అందరికి మేము ఈరోజు ఏం చేసినామంటే మధ్యాహ్నం లంచ్ అన్నం, మెంతకూర పప్పు, వంకాయ కర్రీ, రసం, అలాగే పెరుగు. అన్నం తిన్నాక పండ్లు తిన్నాను. అయితే ముందే తింటున్నాను. జాంపండ్లు అన్నం తినకముందు తింటే మంచిది అన్నందుకు నేను ముందే తింటున్నాను. చాలా ఇష్టం జాంపండు అంటే. కలది నీకేమన్నా పప్పు వంకాయ కర్రీ వేసుకుంటావా? కొంచెం ఏమి వంకాయ అయితే బాగా కలర్ఫుల్ ఉంది చూస్తేనే. ఇవాన్ ఎగ్ రైస్ తింటుంటాడు లంచ్ బాక్స్ లో. ఎగ్ రైస్ పప్పు బాగుంది చూడమ్మా. బాగుంది. అక్క ఎవరమ్మా అక్క నీకు? ఏమో అక్కనా బాగుంది పప్పు కొట్టి బాగుంది. ఏమో చేయాలని బాగుంది పప్పు. ఇవన్నీ రేపు బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెట్టాలమ్మా. పొద్దున కూడా చపాతి ఎగ్ తినిపోయినాడు. బ్రెడ్ తెప్పించి సాయంత్రం ఆమ్లెట్ బ్రెడ్ మెంతంకూర పప్పు అయితే భలే టేస్ట్ అనిపిస్తుంది అసలుకి. షుగర్ పేషెంట్ వాళ్ళకు కూడా ఈ మెంతాకు చాలా మంచిది. కనీసం వారానికి ఒక్కసారి మెంతాకు పప్పు పెట్టుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. గబ్బిలాలు గబ్బిలాలు వస్తున్నాయే. ఊగా కూర్చో పండుగ కట్టుకో. రేపేం చేసినాం నాన్న మనము? మేము ఈరోజు ఏం చేసాము చూద్దాం రండి. చెప్పు నాన్న ఏమేం చేసినాం చెప్పు. ఇంకా పప్పు, ఇంకా ఇదేంది ఇది? అన్నము అంటే అన్నము అనొచ్చినాడు. పప్పు ఒక్కటి వస్తుంది కదా ఇషానికి పలకనికి. మీ షార్ట్ ఇదిగా చూసుకుంటుంటాడు. ఇదేందిరా ఏం పండు రానది? ఇదేం పండు? వంకాయ అను వంకాయ వంకాయ చిన్నడు వంకాయ అన్నము జాంపండు అను జాంపండు. అన్న కదా అన్న వస్తాలే. స్కూల్కి వెళ్ళాడు కదా అన్న వస్తాడు.
పొద్దున కిట్ క్యాట్ చాక్లెట్ కొనిచ్చినాక అప్పుడు కొంచెం ఊరికైనాడా? హ్యాపీగా పోయినాడు కిట్ క్యాట్ చాక్లెట్ చూసి. నానొచ్చా బయట కాదు దంపుల పప్పు చాలా బాగుంది. దా బాబా తిందా మమ్మ తిన్నా. ఏమైంది రామా స్కూల్కి పోయిపోయాను చిన్నవాడు. వాళ్ళ మన దగ్గర పప్పు బాగుందండి, తినండి. ఇషాన్ ఉల్లిగడ్డ ఎడుతున్నాడు. గాడ మార్కెట్ కన్నా పంపిద్దాం పండి ఉల్లిగడ్డ వేరేకి. బాగా కూర్చోని ఎడుతున్నాడు. పోతున్నా మార్కెట్ కి పోతాడంట. కొంచెం సారీ వాళ్ళు గోబీ వాళ్ళు పట్టా పట్టా కొడుతున్నారు అంత బట్టలు. ఇప్పుడు అలా చాలా వేసేదాన్ని. మైవన్ బాబు క్యారెట్ ఉందా? మేమే ఇచ్చొచ్చాం. నేను ఝాన్సీ ఏం చేస్తున్నాడు? ఎగ్ రైస్ పెరగన్నం, మామిడికాయలు ఉప్పలు కోసి ఉప్పు వేసి కట్టించిన. ఎందుకు ఇప్పుడు వస్తుంది మామిడికాయలు సీజన్ వచ్చింటే తీసుకొని వచ్చింది అన్నమాట. మామూలుగా ఈ టైంకి రావు కదా మామిడికాయలు. అదే లైట్గా ఉన్న పూత కొంచెము చలికి ఏమో కాసినాయంట, అందుకేమో తెచ్చుకోవాలంటారా. తీపి కోత పండ్లు అన్నీ వస్తాయి. అవి పొడుగు ఉంటాయి చూడు, మనం కోసుకొని తింటే ఉప్పు కారం వేసుకొని అవి వచ్చేది ఇప్పుడు మామిడికాయలు. ఫస్ట్ క్యారెట్ చూసి కొంచెం పిలుచుకొని వచ్చలేదని బాధపడి మామిడికాయలు చూసి మంచి హ్యాపీ ఫీల్ అయింటాడు మా ఇవాన్ అయితే. చాలా ఇష్టం అట్లా మామిడికాయలు అంటే. కూర్చో కూర్చో. ఏయమ్మా ఏయమ్మా కొంచెం వేయమ్మా, ఆకలి వేసిందమ్మా అమ్మ కొంచెం వేయమ్మా. అది దేమని చెప్పి ఒక అన్నం ఏనా ఏనా ఏ కొంచెం వేయి. ఇంకా ఏ అమ్మకి ఇంకే నాకు నాన్నకు కదా కొంచెమే, ఇంకా కొంచెం ఏమైనా వస్తుంది అడే. అయితే తప్ప ఈరోజు వేసుకుంటాం తర్వాత. కరా బొద్దింకి వస్తుంది, కరా గబ్బిలాలు వస్తుంది. గబ్బిలం రారా, గబ్బిలం గబ్బిలం. వంకాయ కూర
మమ్మ నేను చేయకూడదు ఆయనకు రైస్ చేస్తా. నువ్వు తాగయా? చిన్నడు పండు తిందిరా. ఎట్లా బాబా ఇవి డజన్ పండ్లు? 40 రూపీస్. చుక్కటి పండ్లు సుగంధాలు. అమ్మో పట్టు పట్టు. అమ్మో దా ఇద్దా పండు పండు. పేషెంట్ అట్లే మాగుతాయి. న్యాచురల్గా మాగుతుంది. దా చిన్నడు. అదే పిల్లలు కూడా ఇదే అలవాటు చేయాలి. నిషాన్ ఏం కాదు పండే కదా. డాడీ గబ్బిలాలు వస్తుంది రానా? గబ్బిలాలు చిన్నడు కమ్మ చిటిమిటి కమ్మ విషయం ఆపెట్టుకుందిరా నాన్న. గబ్బిలాలు వస్తుంది. ఆడొస్తుంది. దా బేబీ గబ్బిలాలు వస్తుంది. ఆపెట్టుకుందిరా. మమ్ము మమ్ము బనానా ఇయ్యాలా అన్నిట్లో ముందు పదమే. ఇది పట్టు తీసినా కదా. చిన్నవాడు ఎట్లా పండు కలుస్తున్నాడు అట్టి పండు చేకో తినాక జరిగిందనా అది టేస్ట్ చేసాక బేబీ తిను. అట్ట చూపి. రా బేటా. ఇవాళ ఇప్పుడు ఎట్లా నేర్చుకుంటే పెరగన్నంలోకి గట్టి పప్పు కలపాలంట. మంచి టేస్ట్ పట్టినాడు. ఇట్లా కలిపితే బాగా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా స్కూల్లో ఎట్లా తింటున్నాడో ఏం లేదా. చూసాడా మీ మమ్మల్ని? చూడలేదా? దాచి పెట్టుకుని ఆమె వాకిలు వేయించే టీచర్ మళ్ళీ తింటున్నా లేడని ఊరి వాకిలు తగ్గిస్తే ఆయన తింటున్నాడులే అని మేడం సైగ చేసి కూర్చున్నాడు తింటున్నాడు. ఝాన్సీ అది ఉందిలే ఝాన్సీ. చదవాలా ఝాన్సీ నీకు? పేరు పెట్టి పిలుస్తున్నావు. ఇట్రైనా బండ పడుతుంది. ఇట్లా ఎవరు నేనా ఝాన్సీ? ఇంత బంగారు ఎవరే ఝాన్సీ? అత్త అత్త చాలా సుగంధాలు ఇష్టం ఎక్కువ. మా ఇన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.